బ్రేకింగ్ న్యూస్. అనర్హత అంశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. దీంతో బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాక ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారని పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న తుది నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తన జడ్జిమెంట్ వెలువరించారు. ఇటు అనర్హత అంశంకి సంబంధించి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టిపారేశారు. దీంతో వారికి బిగ్ రిలీఫ్ లభించినట్లే కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై ఇటు అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే అప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు పేర్కొంటూ స్పీకర్ అయితే వారికి క్లీన్ చీట్ ఇచ్చేశారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ఇప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సో మొత్తానికి ఇటు అనర్హత పిటిషన్ కి సంబంధించి వారికైతే బిగ్ రిలీఫ్ దొరికినట్లే తెలుస్తోంది. ఇటు 2 పిటిషన్లను కూడా స్పీకర్ డిస్మిస్ చేశారు. ఇటు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తుది నిర్ణయాన్ని కూడా స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఇవాళ దానికి సంబంధించి కూడా ఇందాక 10 గంటలకు ఇటు దీనిపై అయితే డిస్కషన్ జరిగింది. అనంతరం దీనికి సంబంధించి ఇటు గడ్డం ప్రసాద్ కుమార్ వాటిని కొట్టిపారేశారు. సో దీంతో వాళ్ళకి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. అనర్హత అంశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. దీంతో బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. అయితే గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు అంటూ పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ఇప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న తుది నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో ఇవాళ కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తన జడ్జిమెంట్ అయితే వెలువరించారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏదైతే అనర్హత అంశం ఉందో దానికి సంబంధించి ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికైతే భారీ ఊరట లభించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మనం చూస్తూ ఉన్నాం ఇటు ఎప్పుడే నుంచో వెయిట్ చేస్తున్న అనర్హత అంశానికి సంబంధించి మొత్తానికి దానం నాగేందర్కి అలాగే కడియం శ్రీహరికి భారీ ఊరట లభించింది. కాబట్టి అసలు ఎటువంటి వాదనలు జరిగాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్, మొత్తానికి ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఎంతో ఉత్కంఠ నెలకొన్నటువంటి దానం కడియం సంబంధించినటువంటి తీర్పుని స్పీకర్ వెల్లడించారు. ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మంది తీర్పు ఒకటైతే మరొక 2 తీర్పు ఎలా ఉండబోతోంది అంటూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు వీళ్ళిద్దరి పైన కూడా ఖచ్చితంగా వేటు పడుతుంది అంటూ కూడా భావించినప్పటికీ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తూ కాసేపటి క్రితమే తన తీర్పును వెల్లడించారు. ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్ లో జడ్జ్మెంట్ కాపీని చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే 10 మంది పార్టీ ఫిరాయించారు, అంటే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వీళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించండి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి, వీళ్ళపైన వేటు వేయండి అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. మొదటిగా స్పీకర్ని ఆశ్రయించారు. స్పీకర్ జాప్యం చేయడంతో హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు సానుకూలంగా లేదు అంటూ సుప్రీంకి వెళ్లారు. సుప్రీం నేరుగా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. 10 మందిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి, పిటిషన్దారులను స్పీకర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఒక తీర్పుని వెల్లడించాలి అంటూ కూడా స్పీకర్ని కోరారు. అయితే స్పీకర్ కూడా దీనికి సంబంధించి చాలా వరకు జాప్యం చేస్తూ వస్తే మొత్తానికి స్పీకర్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి వీలైనంత త్వరగా కూడా తీర్పుని ఇవ్వాలి అంటూ కూడా కోరారు. అయితే రేపటితో సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు ముగియడంతో వీలైనంత త్వరగా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి తీర్పు వెల్లడించాలి అని స్పీకర్ ఛాంబర్ భావించింది. అన్నట్టుగానే అటు దానంకి కడియంకి 3 దఫాలుగా నోటీసులు జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రసన్న క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఇరు వర్గాలు కూడా తమ వాదనలు బలంగా వినిపించారు. మొదటి నుంచి కూడా పిటిషన్దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఫోటోలు, వీడియోలు, అదేవిధంగా గాంధీ భవన్ కానివ్వండి ఇతర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పేపర్లో, టీవీలో వచ్చినటువంటి ఫుటేజ్ని మాత్రమే ఆధారాలుగా చూపించారు. అవేవి కూడా వీళ్ళు పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు అంటూ కూడా స్పీకర్ గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ కడియం దానం మాత్రం నేరుగా దానం బీఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం, దానం తన కూతురు కడియం తన కూతురు ఎన్నికల కోసం ప్రచారం చేయడం, ఇలాంటి అంశాలు కూడా అటు మెన్షన్ చేసినప్పటికీ కూడా స్పీకర్ వీళ్ళిద్దరికి క్లీన్ చిట్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే వీళ్ళిద్దరు కూడా తమ వాదనలు బలంగా వినిపించారు. అందుకే తమ వాదనలకు ప్రస్తుతం స్పీకర్ ఏకీభవించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఒక్కసారి కాసేపటి క్రితం దానం మీడియాతో మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తే ప్రధానంగా తను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, నేను కేసీఆర్కి జవాబుదారుడిగా ఉంటాను, ఇన్ని రోజులు నాపై ఫిర్యాదులు చేసిన వాళ్ళపైన నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, నాపై ఏ అధికారంతో ఫిర్యాదు చేశారని ఇప్పుడు అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను అంటూ కూడా దానం చెప్పడం జరిగింది. సేమ్ టైం నాపై కొందరు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు, నేను వ్యక్తిగతంగా సమాధానం వాళ్లకు ఇచ్చాను, స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పు చేయలేదు అంటూ కూడా నా వాదనలు వినిపించాను, తీర్పు ఎలా ఉన్నా నాకు ఓకే అంటూ కూడా కాసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. పార్లమెంట్కు వెళ్లాలనే ఆలోచనతోనే నేను పోటీ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా నేను సిద్ధమే, పాదయాత్ర చేసి ఉప ఎన్నికల్లోకి నేను వెళ్తానంటూ కూడా దానం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సేమ్ టైం కడియం శ్రీహరి కూడా తన పైన వచ్చినటువంటి ఆరోపణలు తోసిపుచ్చాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ ఆరోపణలు అన్ని కూడా కొట్టివేయాలంటూ కోరారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఇదంతా కూడా జుడిషియల్ కాబట్టి అసలు లోపల ఏం జరుగుతుందని బయటకు చెప్పినప్పటికీ కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు దానం కడియం బలంగా తమ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి కీలకంగా మెన్షన్ చేసింది ఏంటంటే ప్రతి నెల కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళేటటువంటి జీతాలు ఏవైతే ఉంటాయో అందులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నుంచి కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. అది ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎల్పీలకు ఆ అమౌంట్ వెళ్తూ ఉంటుంది. సో ప్రస్తుతం కడియం సంబంధించినటువంటి బీఆర్ఎస్ కడియం సంబంధించినటువంటి జీతంలో కట్ అవుతున్న కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. కాబట్టి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలని అండ్ సేమ్ టైం తనకు సభలో ఎక్కడైతే స్థానాన్ని కేటాయించారో తను ప్రస్తుతం అక్కడే కూర్చుంటున్నానని అండ్ సేమ్ టైం అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం తన అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల లెక్క తగ్గలేదు. సేమ్ టైం తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేసినట్టుగా ఎక్కడ నోటీసులు ఇవ్వలేదు, తను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. సో తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తించాలి అంటూ కూడా తమ వాదనలు బలంగా వినిపించారు. ఇదంతా కూడా అసెంబ్లీ ప్రాసెస్ లో జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ రికార్డ్స్ ని బేస్ చేసుకొని ప్రస్తుతం స్పీకర్ నిర్ణయం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు దానం నాగేందర్ ఏకంగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రస్తుతం తన వాదనలు సేమ్ టైం అంటే ఏదైతే తను పార్లమెంట్కి వెళ్ళాలనే ఉద్దేశంతో తను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశానని, అది బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా సరే తను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేశాను, కానీ నేను పోటీ చేసిన తర్వాత అంటే ఎంపీ ఎన్నికలు జరిగిన తర్వాత నన్ను ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, నాకు సస్పెండ్ చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు నోటీస్ జారీ చేయలేదు, సేమ్ టైం నా సభ్యత్వాన్ని కూడా రద్దు చేయలేదు, అసెంబ్లీ రికార్డ్స్లో కూడా ఎక్కడ కూడా నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదంటే ఆ సభ్యత్వం కానివ్వండి అదేది
కూడా ఎక్కడ అసెంబ్లీ రికార్డ్స్లో తీసివేయలేదు. ఇంకా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను, అసెంబ్లీకి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే వెళ్తూ ఉన్నాను అంటూ కూడా దానం తన వాదనలు వినిపించినట్టుగా కూడా తెలుస్తోంది. సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మోరోవర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ 2024 మార్చ్ సమయంలో దాఖలు చేశారు. సో ఆ సమయానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను అంటూ కూడా తన వాదనలు అదేవిధంగా ఆధారాలు కూడా చూపించారు. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా తను ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కాబట్టి తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి అంటూ కూడా ప్రస్తుతం ఆయన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. ఈ వాదనలు అన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ప్రస్తుతం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో మొదటిగా 5 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక చివరిగా డాక్టర్ సంజయ్కి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అసలు తీర్పు ఎలా ఉండబోతోంది, వీళ్ళిద్దరి పైన వేటు వేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కూడా చర్చనీయాంశంగా అయింది. సేమ్ టైం వీళ్ళిద్దరికి సేమ్ క్లీన్ చిట్ ఇస్తారు అంటూ కూడా మిగతా వాళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేశారు. సో ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది అంటూ ఉత్కంఠ నెలకొన్నటువంటి విషయానికి మొత్తానికి స్పీకర్ బ్రేక్ చేసి వీళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించారు. వీళ్ళందరిపైన సస్పెన్షన్ చేయండి అంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్ అయితే ప్రస్తుతం స్పీకర్ కొట్టివేశారు. 10 మంది ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. సో సుప్రీంలో మొత్తానికి రేపటితో ఈ అంశానికి సంబంధించినటువంటి గడువు ముగిసింది. మరి సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, సుప్రీంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయానికి సుప్రీం ఏకీభవిస్తుందా లేదంటే సుప్రీం ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం రేపటి వరకు అయితే వేచి చూడాలి. ప్రసన్న, మొత్తానికైతే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం అయితే డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్నటువంటి ఈ టాపిక్ అయితే ఇప్పటికి ఒక ఫుల్ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు. ఎస్, అంటే హేమ ఇప్పటికే ప్రతిపక్ష నేతలు కూడా చెప్పారు, ఎప్పుడైతే దీనికి సంబంధించి ఇటు చర్చ నడుస్తుందో అప్పుడే వేటు వేయకపోతే మేము దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి అంటే లైక్ సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు, ప్రతిపక్షాలు ఏమైనా రియాక్ట్ అయ్యారా దీనికి సంబంధించి? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే మొదటి నుంచి కూడా పిటిషన్దారులైనటువంటి ఎమ్మెల్యేలు ఒకవేళ క్లీన్ చిట్ వస్తే ఖచ్చితంగా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాము, స్పీకర్ దగ్గర మాకు సానుకూలమైన ఫలితాలు రాకపోతే ఖచ్చితంగా సుప్రీంలో మేము దీనిపైన ఫైట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ వేసేటటువంటి ఆలోచనలు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా మనం గతంలో కూడా చూసుకుంటే ప్రసన్న మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత అటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, సేమ్ టైం గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలు ఎక్కడ కూడా ఈ 8 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీ తరపున కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపున కానీ ఎక్కడ కూడా వాళ్ళు ప్రచారం చేయలేదు, ఎక్కడ కూడా ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ 8 మందిని ఎక్కడ కలుపుకొని పని చేయనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఆ 8 మందిని అటు బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది, కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు మాత్రం వీళ్ళంతా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే 8 మందిని పక్కన పెట్టిన ఈ ఇద్దరు దానం కడియంకి మాత్రం ఖచ్చితంగా వేటు పడుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావించినప్పటికీ ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం మాత్రం ఒక విధంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. దీన్ని మరి ఎలా చూడబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? అటు దీనిలో దానం సంబంధించినటువంటి పిటిషన్లో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా స్పీకర్ నిర్ణయాన్ని స్వీకరిస్తారా లేదంటే సుప్రీంని ఆశ్రయిస్తారా లేదంటే రేపు సుప్రీంలో జరిగేటటువంటి వాదనలో మరింత బలంగా ఏదైనా కొత్త వాదనలు వినిపిస్తారా? అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే అసెంబ్లీ వేదికగా 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సమయంలో ఇదంతా కూడా స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేశారు. సో మరి ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు? రేపు ఏదైనా ఇంకా కొత్త పిటిషన్ ఇంప్లీడ్ చేస్తారా లేదంటే ఇదే పిటిషన్ని మరింత బలంగా వినిపిస్తారా? స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఇంకేదైనా పిటిషన్ దాఖలు చేస్తారా అనేది మాత్రం రేపటి వరకు వేచి చూడాలి. సుప్రీంలో మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. మరి సుప్రీం స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఏకీభవిస్తుందా లేదంటే ఇంకా ఏదైనా తీర్పు వెల్లడించబోతుందా అనేది మాత్రం రేపటి వరకు వేచి చూడాలి. ప్రసన్న, అయితే హేమ అంటే ఇప్పటికే చూసుకుంటే ఇద్దరికి క్లీన్ చిట్ ఇచ్చారు కాబట్టి స్పీకర్ మరి దీనికి సంబంధించి కడియం కానీ అలాగే దానం కానీ ఏమైనా మాట్లాడారా అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు?
ఎస్, ఇప్పటి వరకు మాత్రం ఇంకా దీనిపైన కడియం దానం ఏది మాట్లాడలేదు. గతం నుంచి కూడా వాళ్ళు చెప్తుంది ఖచ్చితంగా తమకు క్లీన్ చిట్ వస్తుందని. బికాస్ తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాము, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా వాళ్ళు లేరు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా కేవలం ఆయా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిసాము. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమంలో వ్యక్తిగతంగా హాజరయ్యాం కానీ తమకు కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం లేదు. ఆ పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేసుకోలేదు. సో ఖచ్చితంగా తమకు క్లీన్ చిట్ ఇస్తారు మిగతా 8 మంది ఎమ్మెల్యేలాగా అంటూ కూడా మొదటి నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టుగానే వాళ్ళిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంకా జడ్జిమెంట్ కాపీ ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో చదువుతున్నారు. అనంతరం వాళ్ళ అడ్వకేట్లు వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పిన తర్వాత మరి దీనిపైన ఏదైనా స్పందిస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. దానం మాత్రం కాసేపటి క్రితం మాట్లాడుతూ తను ఎంపీ అవ్వాలనుకున్నాను కాబట్టి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశాను, తను కేసీఆర్ బాటలో నడుస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మరి తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైనా మాట్లాడతారా, ఏదైనా కామెంట్ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే ఇంకా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ హేమ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు అనర్హత అంశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి ఊరట లభించింది. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లు అయితే ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టిపారేశారు. సో మొత్తానికి వాళ్ళకి బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి రేపు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతోంది. మరి అక్కడ ఏం జరగబోతోంది అనేది కూడా ఒక ఉత్కంఠ రేపుతోంది. మరొక వైపు ఇటు క్లీన్ చీట్ ఇవ్వడంతో ప్రతిపక్షాలు నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. సో 2 పిటిషన్లపై అయితే డిస్కస్ చేయబోతున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసులో మొత్తం ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అయితే అనర్హత పిటిషన్లు దాఖలైంది. అయితే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదు, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు అంటూ పేర్కొంటూ స్పీకర్ వారికి అప్పట్లోనే క్లీన్ చిట్ ఇచ్చేశారు. అయితే ఇవాళ దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ ఇప్పుడు తమ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. సో మొత్తానికి దానం నాగేందర్కి అలాగే కడియం శ్రీహరికి అనర్హత పిటిషన్కి సంబంధించి ఒక బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పుకోవాలి. నాపై అసెంబ్లీలో బీఆర్ఎస్ నాకు ఎప్పుడు విప్ జారీ చేయలేదు అంటూ కూడా ఇటు దానం నాగేందర్ చెప్తున్నారు. కేసీఆర్ ఈ పిటిషన్కి సంబంధించి అంటే ఎప్పుడూ నాతో మాట్లాడలేదు, వ్యక్తిగత నిర్ణయంతోనే నేను కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశాను అంటూ కూడా దానం చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పని చేయలేదు, కేవలం ప్రజలకి సంబంధించి అలాగే సంక్షేమ పథకాలకి సంబంధించి వీటి గురించి మాత్రమే నేను మాట్లాడేవాడిని అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే అనర్హత పిటిషన్లు కొట్టేశారు గడ్డం ప్రసాద్ కుమార్. సో 2 పిటిషన్లను అయితే స్పీకర్ డిస్మిస్ చేశారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు దానం నాగేందర్కి అలాగే కడియం శ్రీహరికి అనర్హత పిటిషన్కి సంబంధించి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకోవాలి. అనర్హత అంశంపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరికి భారీ ఊరట లభించింది. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. దీంతో వారికి బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రేపు సుప్రీంకోర్టులో కూడా దీనిపై చర్చ జరగబోతోంది. సో శివ, మనం చూస్తున్నాం మొత్తానికి ఇటు అనర్హత పిటిషన్కి సంబంధించి ఇక్కడైతే ఇద్దరికి బిగ్ రిలీఫ్ దొరికింది. మరి రేపు సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసన్న, తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గతంలో పలుమార్లు స్పీకర్ కు సమయం కేటాయించింది సుప్రీంకోర్టు. అయితే చివరిసారిగా 3 వారాల్లోపు మిగిలిన 2 ఎమ్మెల్యేలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గత విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేస్తూ మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. అంటే రేపటికి వాయిదా వేసింది. రేపు దీనిపై విచారణ జరగనుంది. అయితే మిగిలిన దానం నాగేందర్ గానీ కడియం శ్రీహరి వీరిద్దరు కూడా పార్టీ నియోజకవర్గ అవసరాల నిమిత్తమే పార్టీ మారినట్లుగా వారు నా ముందు చెప్పారంటూ కూడా స్పీకర్ వారిద్దరికి కూడా గతంలో 8 మందికి ఇచ్చిన క్లీన్ చీట్ ఏ విధంగా ఇచ్చారో వీరికి కూడా గడ్డం ప్రసాద్ క్లీన్ చీట్ ఇచ్చారు. అంటే వీరిద్దరు కూడా బిగ్ రిలీఫ్ అనేది ప్రధానంగా లభించినట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు అసలు పార్టీ మారలేదని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పేర్కొంటూ గతంలో స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరిల విషయంలో మాత్రం ఇరుపక్షాల వాదులు స్పీకర్ విని ఇప్పుడు ఈ రోజు నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12 అంటే రేపు
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న తుది నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్కి సంబంధించిన జడ్జిమెంట్ ను స్పీకర్ వెల్లడించారు. ఇక అనర్హత అంశంలో దానం నాగేందర్ కడియం శ్రీహరికి భారీ ఊరట లభించిందని ప్రధానం చెప్పుకోవాలి. ఇక అనర్హత పిటిషన్లోనూ ఇటు స్పీకర్ ఘట్టం ప్రసాద్ కొట్టేశారు. అయితే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతోంది, ఇప్పుడు సుప్రీంకోర్టుకు రేపు విచారణ జరగబోతున్న నేపథ్యంలో ఒకవేళ స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తే మాత్రం మా దగ్గర ఉన్న ఆధారాలను కూడా బయట పెడతామంటూ కూడా బీఆర్ఎస్ ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. వీరికి తోడు మహేశ్వర్ రెడ్డి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ 3 పిటిషన్ కలిపి గతంలో విచారించారు. ఇప్పుడు రేపు అంటే 10 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇరు పక్షాలు కూడా ఎటువంటి వాదనలు వినిపించబోతున్నాయనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇప్పటికే 10 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఇక తుది నిర్ణయం అనేది సుప్రీంకోర్టు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు తీసుకున్న తర్వాత ఈ కేసును మళ్ళా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసే అవకాశం ఇది ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ప్రధానంగా క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అంటే వారు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అనేది పార్టీ మారారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు 10 మంది ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ఇదంతా అన్యాయం అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తోంది. కానీ వారు సీఎం ని కలవడం, సీఎం కలిసిన తర్వాత వారు ఇటు కడియం శ్రీహరి కానీ మరోవైపు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేకి గెలవడం, తర్వాత ఎంపీగా కాంగ్రెస్ ని పోటీ చేసి ఓడిపోవడం, మరోవైపు కడియం శ్రీహరి కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించి వాళ్ళ కుమార్తె ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారంటూ ఆధారాలను కూడా మా దగ్గర ఉన్నాయి, అవి నిరూపిస్తామనేది బీఆర్ఎస్ చెప్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు 10 మందికి క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు వింటారు, వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై మాత్రం ఇరు వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. అనర్హత అంశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరికి ఊరట లభించింది. అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఇవాళ దీనికి సంబంధించి కూడా పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టిపారేశారు. అయితే రేపు దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో అక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. సో ఇవాళ అయితే మొత్తానికి వీరిద్దరికి బిగ్ రిలీఫ్ దొరకడంతో పార్టీకి సంబంధించి కూడా వారు మాట్లాడడం మనం చూసాము. అయితే రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది కాబట్టి ఇటు పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పని చేయలేదు అంటూ కూడా దానం నాగేందర్ వివరణ ఇస్తున్నారు. అయితే స్పీకర్ పరిధిలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాపై పిటిషన్ వేసిన వాళ్లకు ఏం అధికారం ఉంది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటు ప్రతిపక్షాలు నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి. అండ్ ఇప్పుడు ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి వాళ్ళ మీద వేటు పడుతోంది అసలు అనేది కూడా వాళ్ళు భావించారు. కానీ ఇప్పుడు స్పీకర్ దాన్ని కొట్టివేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది, వాళ్ళు మేము న్యాయ పోరాటం చేస్తాము, దీనికి సంబంధించి వాళ్ళకి వేటు వేయాలి అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు. మరి రేపు సుప్రీంకోర్టులో అయితే దీనిపై విచారణ జరగబోతోంది కాబట్టి అక్కడ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి.